బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ ను కాపాడాలని బీజేపీ చూస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ను బీజేపీ సేవ్ చేయాలని చూస్తుందని, అందుకే సిబిఐ ఎంక్వైరీ కోరుతుందన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ను కాపాడటం ఎవరి తరం కాదని జీవన్ అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ అనుబంధ సంస్థగా మారిందని, రెండు పార్టీలు డ్రామాలు ఆపాలని జీవన్ రెడ్డి హితవు పలికారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంటే కేవలం ప్రతిపక్ష రాజకీయ పార్టీలను అస్థిరతకు గురి చేయడమే కాకుండా యావత్ ప్రజాస్వామ్య వ్యవస్థను అస్థిరపరిచే విధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి యొక్క ఏజెన్సీ పోలీస్ డిపార్ట్మెంట్ ను ఆసరా చేసుకొని వీరి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిర్మింప చేయడం జరిగిందో, ఇవన్నీ వాస్తవాలు వెలుగులోకి వచ్చే విధంగా రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడటంతోనే గత ప్రభుత్వ హయాంలో చేయబడ్డటువంటి ఒక మిస్డీడ్స్ అన్ని కూడా వెలికి తీయబడే విధంగా సమర్థవంతంగా విచారణ చేపట్టబడుతుంటే వీళ్ళ భారతీయ జనతా పార్టీ ఆశ్చర్యకరం ఏంటంటే వీళ్ళు ఏ విధంగా వాళ్ళ మిత్రపక్షమైనటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని కాపాడాలి, బెయిల్అవుట్ చేయాలి ఈ నేరం నుండి అనే భావనతోని వాళ్ళ టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్ వ్యవహారం ఏదైతుందో సిబిఐకి అప్పగించాలని నిరసన దీక్షలు చేపట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పి అంటున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతున్నదో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంతవరకైతే వెలికి తీయడం జరగలేదో అంతవరకు పల్లెత్తు ఆ అంశంపై మాట్లాడనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇలా రాష్ట్ర పోలీసు అధికార యంత్రాంగం సమర్థవంతంగా ఇవాళ అందులో ప్రధాన పాత్రదారుడైనటువంటి రాధాకిషన్ రావుతోని కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డు చేయించడం జరిగింది. మరి ఎవరెవరి టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది, ఏ పరిస్థితుల్లో చేయడం జరిగింది, ఎవరి సూచనకు అనుగుణంగా చేయడం జరిగింది, అవన్నీ కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డు చేయించడం జరిగింది. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. దాన్ని ఏదైతుందో ఏ విధంగా నిలువరింప చేయాలనే తలంపుతో ఏదైతుందో నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మనకు తెలియదు కాదు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బీజేపీకి కొమ్ము కాసిందో, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కొమ్ము కాసిందో దానికి ప్రతిగా బీజేపీ ప్రత్యుపకారం ఏదైతున్నదో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారిని ఈ నేరంకి వెళ్ళి బెయిల్అవుట్ చేయాలి, ఏ విధంగా కాపాడాలి అనేటువంటి ఒక తాపత్రయంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టింపు చేయాలనేటువంటి ఒక ఆలోచనతోని ఈ నిరసన దీక్షలు చేస్తుంటే యావత్ రాష్ట్ర ప్రజానికే గమనిస్తుందని చెప్పి అంటున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు 5 మాసాలు గడుస్తుంది, 5-6 మాసాలు గడుస్తుంది. వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి వీళ్ళ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీస్ తోని దాన్ని విచారణ చేపించడమే కాకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్